హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుచీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వ్లాగ్లో చూస్తుంటే మేమైతే ఎక్కడికో బయలుదేరుతున్నాం అనుకుంటున్నారు కదా. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే చిక్క తిరుపతికి అయితే వెళ్తున్నాము. చిక్క తిరుపతికి వెళ్ళాలంటే మా ఇంటి దగ్గర నుండి అయితే 14 కిలోమీటర్స్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ పడుతుంది. చిక్క తిరుపతికి అయితే మేము సెకండ్ టైం అయితే వెళ్తున్నాము. స్టార్టింగ్లో మాకు మ్యారేజ్ అయ్యి బెంగళూరుకి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ టైం అయితే వెళ్ళాము. అప్పుడు అంత డెవలప్ లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా అంతేకాకుండా మాకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఇంకా దేవుడికి అయితే మొక్కున్నాం కానీ కొంచెము మాకైతే మంచి జరిగింది. ఇంకా అందుకోసం అయ్యి మొక్కుబడి తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. చిక్క తిరుపతికి వెళ్లే రూట్ లో అయితే దారి పొడుగున మర్రి చెట్లు గానీ రాగు చెట్లు గానీ చాలా పెద్ద పెద్ద అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే ఇప్పుడైతే చిక్క తిరుపతిలోకి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అయితే 4:30 అలా అవుతానింది. ఇక్కడికైతే 5 అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ ఓపెనింగ్ టైం అయితే మార్నింగ్ 6 నుండి నైట్ వచ్చి 7 వరకు ఏమో ఓపెన్ ఉంటుంది. ఇంకా మేమైతే మార్నింగ్ రావాలనుకున్నాం కానీ ఇంకా మా రామ్ అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. టైం అయితే అడ్జస్ట్ కాలేదు. ఇంకా ఈవినింగ్ అయితే మేము వచ్చాము ఇక్కడికి. ఇంకా ఇక్కడైతే గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడే బైకులు అంతా పార్క్ చేశారు. బైకులు కానీ కార్లు కానీ. ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ వచ్చి పూజ సామాగ్రి అంతా దొరుకుతుంది. మనకు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేకుంటే లోపలికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. స్టార్టింగ్ లో అయితే బైక్ పార్క్ చేసాం కదా, ఇంకా ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ మొత్తం అంతా ఫ్లవర్ కానీ కొబ్బరికాయ కానీ ఇక్కడే దొరుకుతున్నాయి. ఇంకా మా రామ్ అయితే తీసుకుంటున్నారు. మేము అంగడి దగ్గర ఫ్లవర్స్ కొనేటప్పుడు గమనించలేదు కానీ ఆయన ఒకసారి చూడండి, ఫ్లవర్స్ అయితే ఎంత నెగ్లెక్ట్ గా వేసిస్తా ఉందో. ఇక్కడ స్టార్టింగ్ ఇలా వెళ్ళామంటే షాపులంతా చాలా ఎక్కువ పెట్టుకొని ఉంటారు. ఇక్కడ మనం స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఒక గోపురం కనిపిస్తుంది. ఫస్ట్ గోపురం కానీ ఇక్కడ సెకండ్ గోపురం కానీ అంత కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ చిక్క తిరుపతిలో అయితే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. చాలా పవర్ఫుల్ గాడు. మనం అనుకున్న కోరికలు అయితే చాలా తొందరగానే నెరవేరుతాయి అనుకుంటున్నాను. మేమైతే పూజకు అక్కడే తీసుకొని వచ్చేసాము. స్టార్టింగ్ లో ఇక్కడ చూసామంటే చూడండి ఎంత బాగున్నాయో. అయ్యో ఇక్కడ తీసుకుంటే బాగుండు అనిపించింది మాకైతే. ఇంకా ఇలా వెళ్ళామంటే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా అంతేకాకుండా ఇంకా మా రామ్ అయితే వెంట్రుకలు కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకా మా రామ్ అయితే ఇక్కడైతే వెంట్రుకలు ఇవ్వాలనుకున్నారు కదా, ఇక్కడ లోపలికి వెళ్ళాలా లేకుంటే ఇంక ఎక్కడైనా సైడ్ లో ఉందో తెలియదు. కానీ మేమైతే ఇంకా పూజకు తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ ఎవరినైనా అడిగి తెలుసుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ అయ్యామంటే ఆల్మోస్ట్ తిరుపతి లాగానే అనిపించింది. ఆంధ్రాలో ఉన్నది పెద్ద తిరుపతి అయితే ఇక్కడ చిన్న తిరుపతి అని పెట్టారు, అందుకే సేమ్ అలానే ఉంది. లోపలికి వచ్చాం కానీ ఇక్కడ ఇంకా వెంట్రుకలు ఇవ్వడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కౌంటర్ ఎక్కడో చూస్తా ఉన్నాము. మనము గుళ్ళోపలికి ఎంట్రీ అవుతానే లెఫ్ట్ సైడ్ లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇంకా అక్కడైతే టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా మా రామ్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళారు. మేము స్టార్టింగ్లోనే పూజకంతా తీసేసుకున్నాము. అప్పుడు తీసుకోకుండా ఉండింటే బాగుండిండు. ఇక్కడ వెంట్రుకలు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి పూజకు తీసుకుంటే సరిపోయింది. ఇంకా పూజకంతా కవర్ తీసుకొని వెళ్తా అంటే ఇక్కడ ఈ అమ్మ వచ్చి కవర్ ఇక్కడ ఇచ్చేసుకోండి, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళామంటే రైట్ సైడ్లో వచ్చి కురులు కట్ట అని ఉంటుంది, అక్కడికి పోయి వెంట్రుకలు ఇచ్చేస్తారండి. నెక్స్ట్ వచ్చి కవర్ తీసుకోండి అని చెప్పింది అమ్మ. ఎంత మంచిదో కదా అమ్మ. ఇంకా మేమైతే ఇంకా ఆ కవర్ అయితే అక్కడ ఇచ్చేసి ఇంకా కురులు కట్ట దగ్గరకు అయితే వెళ్తున్నాము. అంటే వెంట్రుకలు ఇచ్చే దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఇంకా వెంట్రుకలు ఇచ్చే దారింటి వెళ్తా ఉంటే ఇంకా దారి పొరుగున షాపులు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇలా కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే కురులు కట్ట వస్తుంది. అంటే తిరుపతిలో కళ్యాణ కట్ట ఉంటుంది కదా, అలా ఇక్కడ కూడా చిన్న రూమ్లు అయితే ఉన్నాయి.
మేమైతే ఇక్కడికి వచ్చాము. మనం టికెట్ తీసుకొని వచ్చాం కదా, వీళ్ళకైతే ఇచ్చేసేయాలి. ఇంకా ఇక్కడైతే మా రామ్ అయితే ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇంకా వెంట్రుకలు ఇచ్చే ముందు అయితే తల అయితే ఒకసారి తడుపుతారు కదా వాటర్తో. ఇంకా అలా వాళ్ళు చేయరంట. ఇంకా మీరే వెళ్ళి అక్కడ ట్యాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తల అంతా కొంచెం వెట్ చేసుకోరండి అని చెప్పారు. ఇంకా అందుకే మా రామ్ అయితే వెళ్తున్నారు. ఇంక ఇక్కడైతే షాపులంతా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం లడ్డు తీసుకోవాలన్నా ఇక్కడికి వచ్చే తీసుకోవాలనుకుంటాను. ఇంకా ఇక్కడ వెంట్రుకలు ఇచ్చే దగ్గర అయితే, కురులు కట్ట దగ్గర అయితే ఇలా అంతా షాపులు అయితే పెట్టుకొని ఉన్నారు. ఇంకా ఇక్కడైతే నేనైతే వెయిట్ చేస్తానన్నా. ఇంకా ఇప్పుడైతే మా రామ్ అయితే వెంట్రుకలు ఇచ్చేసి వస్తున్నారు. ఇక్కడ ఒక ఆమె అయితే నిలబడుకొని ఉంది కదా. మనం అయితే వెంట్రుకలు ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా స్నానం చేయాలి కదా. వీళ్ళైతే హాట్ వాటర్ కూడా ఇస్తారంట, అంటే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఇక్కడైతే చాలా షాపులు అయితే ఉన్నాయి. మనకి టోల్స్ కావాలన్నా లేకుంటే షాంపూలు కానీ సోప్స్ కానీ ఏవి కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంది. మనమైతే కావాలంటే తీసుకోవచ్చు. మేమైతే షాంపూలు అయితే ఇంటి దగ్గర మర్చిపోవచ్చేసాను నేనైతే. ఇంకా మా రామ్ అయితే అక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడైతే గోవిందనామాలు అయితే వేస్తున్నారు. అంటే అమౌంట్ పే చేయాలి. అమౌంట్ ఇచ్చామంటే వాళ్ళైతే గోవిందనామాలు అయితే మనకు వేస్తారు. ఇప్పుడైతే మేమైతే దర్శనానికి వెళ్ళడానికి అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ ముందర అయితే చిన్న బాటిల్స్ అయితే అమ్ముతుంటారు. ఇక్కడైతే ఇంకా బాటిల్స్ అయితే అమ్ముతున్నారు. మేమైతే లోపలికి వెళ్తాంటే ఆమె పిలిచి మరీ చెప్పింది, ఇక్కడ బాటిల్ తీసుకొని వెళ్ళండి, లోపలైతే తీర్థం ఇస్తారు, ఇంకా ఇంటికి తీసుకుపోవచ్చు అని. ఇంకా మేమైతే ఒక బాటిల్ అయితే తీసుకున్నాము. ఇంకా దర్శనానికి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము టెంపుల్కి వచ్చినప్పుడు అయితే రష్ ఎక్కువ లేదు, చాలా ఫ్రీగా ఉండింది. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవుతానికి లెఫ్ట్ సైడ్లో వెళ్ళామంటే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మేమైతే టికెట్ అయితే తీసుకుంటున్నాము. అలాగే కొంచెం ముందుకు వెళ్ళామంటే మనమైతే కొబ్బరికాయ తీసుకొచ్చాము కదా. కొబ్బరికాయ కొట్టాలంటే ఇక్కడే కొట్టేసేయాలి. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టేసామా. ఇంకొంచెం దూరం అయితే ఇలా క్యూలోనే వెళ్ళాలి. మనం ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ అయితే ఈ టెంపుల్ చూసామంటే మొత్తం వచ్చి ఆంధ్రాలో ఉన్న తిరుపతిలానే అనిపిస్తుంది. అక్కడ వాతావరణం అంతా చూడండి, ఈ ప్రాంగణం అంతా అలానే అనిపిస్తుంది మనకైతే. మాతో పాటు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా దేవుడి దర్శనానికి అయితే ఇంకా ఇలా వెళ్ళాలి.
అయితే చాలా బాగా అయింది. ఇంకా మేమైతే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే కొద్దిసేపు అక్కడే కూర్చున్నాము. ఇంకా ఇలా బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపోవాలి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా లడ్డూలు అవంతా షాపులు ఉన్నాయని చెప్పి, ఇంకా ఆ దారింటి అయితే వెళ్తాము. దర్శనం చేసుకున్నాక బ్యాక్ సైడ్ దారింటి అయితే వస్తారు కదా, ఇక్కడైతే షాప్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా మేమైతే మాకు కావాల్సినవంతా షాపింగ్ చేసేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాలి. టైం అయితే 7 అలా అవుతుంది. ఇంకా గుడి కూడా అంతా మూసేస్తారు, షాపులు కూడా అంతా చాలా వరకు క్లోజ్ చేసేస్తా ఉన్నారు. మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.